కిర్లంపూడి నుంచి వస్తున్న అప్డేట్ ఇది. ముద్రగడ భౌతిక కాయం కిర్లంపూడికి చేరుకుంది. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు కారులో ఆయన మృతదేహాన్ని కిర్లంపూడికి తీసుకుని వెళ్లారు. అనారోగ్యం కారణంగా కొన్ని నెలలుగా ట్రీట్మెంట్ లోనే ఉంటూ వచ్చారు ముద్రగడ. అయితే హైదరాబాద్ లో సింధు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ నిన్న ఆయన మృతి చెందారు. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వందలాదిగా అభిమానులు చేరుకున్నారు. ఈ సాయంత్రమే ముద్రగడ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కిర్లంపూడికి చేరుకుంది ముద్రగడ పద్మనాభం పార్థివ దేహం. కారులో పద్మనాభం పార్థివ దేహాన్ని తీసుకుని బంధువులు ఆయన స్వగృహానికి తీసుకుని వెళ్లారు. అనారోగ్యం కారణంగా గత కొన్ని నెలలుగా ఆయన ట్రీట్మెంట్లోనే ఉన్నారు. అయితే నిన్న రాత్రి హైదరాబాద్లో సింధు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన మృతి చెందారు. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి చివరిసారిగా ఆయన్ని చూడడం కోసం వందలాదిగా అభిమానులు అక్కడికి చేరుకునున్నారు. ఈ సాయంత్రం ముద్రగడ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. కొద్దిసేపటి క్రితమే కిర్లంపూడి నివాసానికి చేరుకుంది ముద్రగడ పద్మనాభం పార్థివ దేహం. కిర్లంపూడికి చేరుకున్న ముద్రగడ పద్మనాభం భౌతిక కాయం దృశ్యాలు మనం చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయాన్ని కారులో కిర్లంపూడిలోని ఆయన నివాసానికి తీసుకుని వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ వందలాది మంది అభిమానులు ఆయన్ని కడసారి చూపు చూడడం కోసం అక్కడికి తరలి వచ్చిన దృశ్యాలు కూడా ఒకవైపు మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులు పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయారు. వాళ్ళ శోకానికి ఎవరు కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే చెప్పాలి. ఆయన మృతదేహం అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన్ని కడసారి చూసుకుని ఇలా జరుగుతుందని అనుకోలేదు, క్షేమంగా ఆసుపత్రి నుంచి తిరిగి వస్తారని అనుకున్నాము, కానీ ఊహించని విధంగా ఆయన భౌతిక కాయం ఇంటికి తిరిగి వచ్చిందే అంటూ శోకసంద్రంలో మునిగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి ఇప్పటికే వందలాదిగా ఆయన అభిమానులు కడసారి చూపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కారులో పద్మనాభం పార్థివ దేహాన్ని బంధువులు ఆయన ఇంటికి తీసుకునొచ్చారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్లో ఉన్నారు. హైదరాబాద్లో సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే నిన్న రాత్రి మృతి చెందిన వార్త మనం చూసాం. ప్రస్తుతం కిర్లంపూడిలోని ఆయన స్వగృహానికి పార్థివ దేహం చేరుకుంది. ముద్రగడ ఇంటికి వందలాదిగా అభిమానులు చేరుకుంటూ ఉన్నారు ఆయన్ని కడసారి చూడడం కోసం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిపై గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విచారం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన అందించిన సేవల్ని గవర్నర్ గుర్తు చేశారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణ వార్త విచారం కలిగించిందని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. పద్మనాభం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నానన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.